మనకి మార్కెటింగ్ మన యొక్క సబ్జెక్ట్ పేరు వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ అండి. దాని గురించి ఇవాళ మనం చెప్పుకుందాము. మార్కెటింగ్ ఈజ్ ఎ డైనమిక్ అండ్ ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇక్కడ మార్కెటింగ్ అనేది చాలా డైనమిక్ నేచర్ కలిగి ఉంది అని చెప్తున్నాను. అండ్ ఇంపాక్ట్ఫుల్ అన్నది మార్కెటింగ్ అనేది డైనమిక్ నేచర్ అని దానికి ఇక్కడ మార్కెటింగ్ అనేది డైనమిక్ నేచర్ అని చెప్తున్నాడండి. అంటే సిచ్యువేషన్స్ మారేటప్పుడు మార్కెటింగ్ కూడా అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ దాని యొక్క స్ట్రక్చర్ మార్చుకొని ఉంటుందని దానికి అర్థం ఏంటంటే మార్కెటింగ్ ఈజ్ ఎ డైనమిక్ నేచర్ అని అంటాం. అలాగే ఇంపాక్ట్ఫుల్ మార్కెటింగ్ లోని చాలా డిఫరెంట్ కండిషన్స్ అన్ని ఉంటాయి. మార్కెటింగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ అంటే కస్టమర్స్ మీద పడి కస్టమర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అందుకని మార్కెటింగ్ అనే దాన్ని ఓకే మార్కెటింగ్ అనేది ఒక డైనమిక్ నేచర్ ఉంది అని చెప్తున్నారు. ద డీటెయిల్స్ డిఫర్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ఇక్కడ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. బట్ మోస్ట్ బేసికల్ మార్కెటింగ్ హౌ బిజినెస్ రీచ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ అండ్ కమ్యూనికేట్ యూనిక్ బెనిఫిట్స్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. మనకి మార్కెట్ లోని కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ it encompasses all activities that companies undertaken to promote and sell and distribute. మార్కెటింగ్ ఏం చేస్తుందంటే ఒక ప్రొడక్ట్ గురించి ప్రమోటింగ్ చేస్తుంది. ప్రమోటింగ్ చేయడం అంటే అడ్వర్టైజింగ్ చేయడం అని అర్థం. అలాగే ప్రొడక్ట్ ని సేల్ చేస్తుంది. ప్రొడక్ట్ ఎక్కడెక్కడ కావాలో అక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మార్కెటింగ్ అనేది ప్రొడక్ట్ ని కానీ సర్వీస్ ని కానీ ప్రమోటింగ్ చేస్తుంది, సెల్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్తున్నాను. ది గోల్ ఈస్ టు జనరేట్ సేల్స్. ఇక్కడ మార్కెటింగ్ అనే గోల్ అనేది ఏది చెప్తుందంటే సేల్స్ ని ఇంక్రీజ్ చేయడం అనేది ఒక పాయింట్. సెకండ్ వన్ ఏంటంటే బిల్డ్ లాయల్ కస్టమర్ బేస్. ఇక్కడ మనం కస్టమర్స్ ని లాయల్ కస్టమర్స్ ని మనం బిల్డప్ చేసుకోవాలి. అంటే వీళ్ళు మనకి పర్మనెంట్ రెగ్యులర్ కస్టమర్స్ ని మనం లాయల్ కస్టమర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో మన ప్రొడక్ట్ అవైలబుల్ గా లేదనుకోండి, మన ప్రొడక్ట్ వచ్చే వరకు కూడా వీళ్ళు వెయిట్ చేస్తారు అన్నమాట. అటువంటి కస్టమర్స్ ని లాయల్ కస్టమర్స్ అంటారు. వీళ్ళతో మనకి రిలేషన్షిప్ చాలా సంవత్సరాల పాటు ఉంటుంది. అలాగే బేస్ ఫర్ ఇన్ఫార్మింగ్ ప్రాస్పెక్టివ్ అండ్ ఎగ్జిస్టింగ్ బయర్స్ అబౌట్ ది ఆఫరింగ్ అండ్ టార్గెట్ ఆడియన్స్ అనే వాళ్ళు మనకి ఉండాలి. మస్ట్ ఫస్ట్ బి అవేర్ దట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఎగ్జిస్ట్ బిఫోర్ యూ కెన్ హోప్ టు ఇన్స్పైర్ ఏ పర్చేజ్. ఇక్కడ మార్కెట్ లోని నువ్వు బిజినెస్ చేసే ముందు నీ ప్రొడక్ట్ గురించి నీ సర్వీస్ గురించి మార్కెట్ లో ఉన్న కస్టమర్ కి అవేర్నెస్ నువ్వు తెలపాలి. ఈ ప్రొడక్ట్ లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, ఇది ఎలా వాడాలి, దీని వల్ల యూజెస్ ఏంటి, ఎంత ప్రైస్ కి ఇస్తున్నామో, మన ప్రొడక్ట్ మన కాంపిటీటర్ ప్రొడక్ట్ తో కంపేర్ చేసుకుంటే ఎంత బెనిఫిట్, యూనిక్ ఫీచర్స్ ఏమున్నాయి, మన ప్రొడక్ట్ లో క్వాలిటీ గురించి ఇలాగా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్స్ కి మన ప్రొడక్ట్ మార్కెట్ రిలీజ్ చేయకుండానే ఇక్కడ తెలియాలి. ఓకే అండ్ ది గోల్ ఈ జనరేటెడ్ సేల్స్ ఇంక్రీజ్. ఇక్కడ సేల్స్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి అని చెప్తున్నాం. బట్ మార్కెటింగ్ డస్ నాట్ ఎండ్ దేర్. ఆన్ గోయింగ్ ఎంగేజ్మెంట్ ఆల్సో బిల్డ్ లాయల్టీ, ఎస్టాబ్లిష్ ఎ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. మార్కెటింగ్ అనేది ఇక్కడ ఎంగేజ్ అవుతూ ఉండాలి, మార్కెట్ లో అందరితోని రిలేషన్షిప్ ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే లాయల్టీని బిల్డప్ చేయాలి అని చెప్పాడు. అలాగే ఇక్కడ మార్కెట్ లోని కస్టమర్స్ ని మనం ఇంక్రీజ్ చేయాలి, కొత్త కస్టమర్స్ ని మనం అట్రాక్ట్ చేయాలి, ఉన్న కస్టమర్స్ ని నిలబెట్టుకోవాలి, అలాగే కస్టమర్స్ ని యొక్క రేషియో ఇంక్రీజ్ చేయాలి అని చెప్తున్నారు. బట్ మార్కెటింగ్ డస్ నాట్ ఎండ్ హియర్. అప్గోయింగ్ ఎంగేజ్మెంట్ ఆల్సో హెల్ప్స్ build a loyalty, establishing a long relationship
మార్కెటింగ్ అనేది మన ప్రోడక్ట్ అమ్మేసాము, ఆడు కొనేసుకున్నాడు, అక్కడితో అయిపోయింది అన్నట్టు ఉండదు. మనం కస్టమర్కి అమ్మిన తర్వాత, కస్టమర్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఆడు ఫీడ్బ్యాక్ ఇస్తాడు. అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, మనం సక్సెస్ అయినట్టు, మన ప్రోడక్ట్ సక్సెస్ అయినట్టు. అలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అనుకో, మన ప్రోడక్ట్లోని లోపాలు ఉన్నట్టు. ఆ లోపాలని సరిదిద్దుకొని మళ్ళీ ప్రోడక్ట్ని రీడిజైనింగ్ చేసి దాన్ని మార్కెట్లో లాంచ్ చేసి కస్టమర్ యొక్క నీడ్ని నువ్వు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్తున్నాడు. అలాగే కస్టమర్తో రిలేషన్షిప్ అనేది వన్ డే రిలేషన్షిప్ ఉండకూడదు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలి. ఇలా ఎవరైతే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి బిజినెస్ చాన్నాళ్ళు ఉంటుందని ఇక్కడ అర్థం. అలాగే మార్కెట్లోని ఎఫెక్టివ్ ప్రోగ్రామ్స్, క్యాంపెయినింగ్స్, ఎంగేజింగ్ ఆడియన్స్, ఇలాగా వేరు వేరు ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఎందుకు ఇలాగా వేరు వేరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామంటే మార్కెట్లో మన ప్రొడక్ట్ గురించి కానీ మన సర్వీస్ గురించి కానీ కస్టమర్స్కి అవేర్నెస్ని కలిగించడానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఉన్నాయి, మూవీస్కి ఆడియో ఫంక్షన్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, అలాగే ట్రైలర్ రిలీజ్ అని, తర్వాత మేకింగ్ వీడియో అని, ఇలా రకరకాల ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ప్రమోటింగ్ ది మూవీ, ఒక మూవీని ప్రమోట్ చేయడానికి ఇవన్నీ కూడా వేరు వేరు మార్గాలని మనం చెప్పాలి. అండ్ ఫ్రమ్ కాంపిటీటర్స్ అండ్ కస్టమర్స్ లార్జర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ సచ్ యాజ్ ఇంక్రీజింగ్ ది సేల్స్. దీని ద్వారా, ఈ ప్రమోషనల్ యాక్టివిటీ ద్వారా బిజినెస్ ని మనం ఇంక్రీజ్ చేస్తాము, మన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తాము, మనము కొత్త రకమైన బిజినెస్ లోకి అడుగు పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అలాగే definition: marketing is process of converting prospective buyers into actual customers by communicating complete information of product or service to the customers. మార్కెట్లో చాలా మంది కస్టమర్స్ మనకుంటారు. వాళ్ళు మన ప్రోడక్ట్ కొనాలా వద్దా, కొంటే ఏమవుద్ది, కొనకపోతే ఎలాగా, ఈ ప్రోడక్ట్ని ఎలా ఉపయోగించాలి, ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి తెలియక చాలా మంది ఉంటారు. సో మార్కెట్లో మనం ప్రోడక్ట్ అమ్మేయడమే కాదు, ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ గురించి, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఇది యూజ్, మిగతా ప్రొడక్ట్స్ కి మన ప్రొడక్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇలాగా క్లస్టర్ క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ గురించి, సర్వీస్ గురించి కస్టమర్ చెప్పాలి. అప్పుడు కస్టమర్ అనేవాడు అవేర్నెస్ పెరిగి, ఆడి ఎడ్యుకేషన్స్ లెవెల్ పెరిగి మన ప్రొడక్ట్ కొనాలి అని ఆడి నిర్ణయం తీసుకుని కొనడం జరుగుతుంది. The key elements which are secret to successful marketing practices. ఇది ఒక కీ ఎలిమెంట్ మార్కెటింగ్ ప్రాక్టీస్ లో. అంటే కస్టమర్ కి ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ కల్పించడం, అడ్వర్టైజింగ్ చేయడం, వాడిని ప్రొడక్ట్ ఎలా యూసేజ్ చేసేలాగా టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ అనే మార్కెటింగ్ ప్రాక్టీస్. ఇది ఒక కీ ఎలిమెంట్ అని చెప్తుంది. అలాగే మార్కెట్ లో కస్టమర్ కి చాలా రకాలైన అవసరాలు ఉంటాయి. అవి ఏంటో మనం తెలుసుకోవాలి అంటే మనము మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అనేది చెయ్యాలి. మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే మార్కెటింగ్ లోని సర్వీసెస్ కండక్ట్ చేయాలి, సర్వేలు. అలాగే సర్వే అంటే క్వశ్చనరీ పెట్టి మీకు ఎలాంటి ప్రోడక్ట్ కావాలి ఏంటి ఇలాగా క్వశ్చనరీ అడుగుతారు కదా, దాన్ని మనము సర్వేస్ అంటాం. అలాగే మార్కెటింగ్ లోని రీసెర్చ్ చేయాలి. కస్టమర్ యొక్క నీడ్ ఏంటి, వాంట్ ఏంటి, డిమాండ్ ఏంటి, డిజైర్ ఏంటి తెలుసుకోవాలి. మనం ప్రీవియస్ గా ఎకనామిక్స్ లో మనం చెప్పుకున్నాం బేసిక్ నీడ్స్ ఆఫ్ ఏ మ్యాన్, వాంట్, నీడ్, డిమాండ్, డిజైర్, లగ్జరీ, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవన్నీ మనం ఇక్కడ రీసెర్చ్ లో అడిగి కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మార్కెట్ లో మనతో పాటు మన కాంపిటీటర్ అనేవాడు బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆడి ప్రొడక్ట్ కి మన ప్రొడక్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. వాడు కస్టమర్ ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నాడు అది గమనించాలి. మార్కెట్ లో ఆడి షేర్ ఎంత ఉందో గమనించాలి. వాడు ఏ బిజినెస్ ప్రాక్టీసెస్ ఉపయోగించి మార్కెట్ లో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు అనేది కాంపిటేటివ్ స్ట్రాటజీని మనం అర్థం చేసుకుంటే, అంటే మనతో పాటు మన యొక్క శత్రువును కూడా మనం అనలైజ్ చేసి ఆన్ని బీట్ అవుట్ చేసే విధంగా మనము ప్రొడక్ట్ ని, సర్వీస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నాడు. అలాగే మార్కెటింగ్ ప్లాన్ అనేది చాలా బాగా డిజైన్ చేసి రియల్ వరల్డ్ లో అది అప్లికబుల్ అయ్యే విధంగా మనం గమనించాలి. అలాగే ఇంప్లిమెంటింగ్ డిఫరెంట్ టాక్టిక్స్ టు ఎగ్జిక్యూట్ ప్లాన్. మనకి మార్కెటింగ్ లో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేయమంటున్నాడు. అలాగే టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎంటిటీస్.
మార్కెట్లోని మనకి చాలా రకాలైన ఎంటిటీస్ అనేవి ఉన్నాయి. ఆ ఎంటిటీస్ ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ వన్ గూడ్స్, సర్వీసెస్, ఈవెంట్స్, ఎక్స్పీరియన్స్, పర్సన్స్, ప్లేసెస్, ప్రాపర్టీస్, ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్, ఐడియాస్. ఇవన్నీ కూడా మార్కెటింగ్ లోని ఎంటిటీస్ మాట. ఈ ఎన్ని ఎంటిటీస్ అంటే ఎలిమెంట్స్ అని. ఇవి లేకుండా మార్కెటింగ్ అనేది మనం చేయలేము. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, goods, any product manufactured in mass quantity requires proper marketing to make it available to the consumer located in different places of a country or world. ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ లోని మనం గూడ్స్ ని తయారు చేస్తాము, తయారు చేసి కస్టమర్స్ కి మనం అందిస్తాం. ఇక్కడ కస్టమర్స్ అందరూ ఒకే ప్లేస్ లో ఉండరు. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ప్లేస్ లో ఉంటాడు, ఒక్కొక్క కస్టమర్ వేరే కంట్రీలో ఉంటాడు. ఇక్కడ ఏంటంటే గూడ్ అన్న, ప్రొడక్ట్ అన్న, కమోడిటీ అన్న ఒకటే. గూడ్ అన్న, ప్రొడక్ట్ అన్న, కమోడిటీ అన్న ఒకటే. ఇక్కడ మనం లోకల్ ఏరియాలో బిజినెస్ చేసాం అనుకోండి, దాన్ని లోకల్ మార్కెటింగ్ లేదా లోకల్ బిజినెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం అనే ఊరు ఉంది మన కాకినాడ దగ్గరలో. అక్కడ ఆటోస్ కంపెనీ ఉంది. ఆటోస్ డ్రింక్ ఆ లోకల్ ఏరియాలో బిజినెస్ చేస్తుందండి. సో దాన్ని లోకల్ మార్కెటింగ్ అని అంటాము. అలాగే మనకి పాత ఆంధ్రప్రదేశ్ ఉందండి. పాత ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అని మూడు రీజియన్స్ ఉందండి. ఇక్కడ రాయలసీమలోని మిర్చి పంట ఎక్కువ పండుతుందండి, అదొకటి గమనించాలి. నెక్స్ట్ తెలంగాణలోని నైజాం ఏరియాలోని ముత్యాలు అనేవి ఎక్కువగా అవైలబుల్ అవుతాయి. అలాగే కోస్టల్ ఆంధ్రాలోని సీ ఫుడ్స్ ఎక్కువగా అవైలబుల్ అవుతాయండి. అంటే మన ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ, ఆంధ్ర అండ్ రాయలసీమ తీసుకుంటే ఒక్కొక్క రీజియన్ లోని ఒక్కొక్క ఐటమ్ అనేది చాలా ఫెమిలియర్. సో నైజాం ఏరియాలో ముత్యాలు ఎక్కువ ఎక్స్పోర్టింగ్ అవుతాయండి. అందుకనే మనం హైదరాబాద్ ని పెరల్ సిటీ అంటాం. ఎందుకంటాం? పెరల్ సిటీ అని మనం హైదరాబాద్ అంటాం. అలాగే ఇక్కడ రాయలసీమలోని ఇక్కడ మిర్చి అనేది గుంటూరు ఏరియా అన్ని కూడా బాగా ఎక్స్పోర్టింగ్ జరుగుతాయి. అలాగే ఆంధ్రాకి వచ్చేటప్పటికి, ఆంధ్ర అంటే కోస్టల్ ఆంధ్రాకి వచ్చేటప్పటికి సీ రీజన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ బిజినెస్ అంతా కూడా మనం సీ ఫుడ్స్ గురించి చేస్తామండి. దీన్ని రీజనల్ మార్కెటింగ్ అంటారు. ఒక రీజనల్ జరిగితే దాన్ని రీజనల్ మార్కెటింగ్ అంటారు. అలాగే మనం బిజినెస్ నేషనల్ గా చేస్తున్నాం అంటే ఒక కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ మధ్యన బిజినెస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విడపోక ముందు మనము కరెన్సీ అనేది ఎక్కువ, ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. మనము మన బార్డర్ లో ఉన్న ఒరిస్సా స్టేట్ కి కరెంట్ అమ్మేవాళ్ళం. తెలంగాణ కూడా విడిపోయిన తర్వాత తెలంగాణకు కూడా కరెంట్ మనం విన్నాం. ఆ తర్వాత కేసీఆర్ పవర్ ప్లాంట్లు అయ్యి నిర్మించి వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ పవర్ అనేది వాళ్ళే జనరేట్ చేసుకుంటున్నారు. అంటే మనము పవర్ కూడా అమ్మి ఆంధ్రప్రదేశ్ కి ఇన్కమ్ అనేది జనరేట్ చేసాం. ఇక్కడ ఒక స్టేట్ వేరే స్టేట్ కి బిజినెస్ చేసింది. దీన్ని నేషనల్ మార్కెటింగ్ అంటాం. అంటే ఒక దేశంలో రెండు రాష్ట్రాల మధ్య జరిగే బిజినెస్ ని నేషనల్ మార్కెటింగ్ అంటాం. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది. పాకిస్తాన్ ఇండియా మధ్య బిజినెస్ జరుగుతుందండి. ఇక్కడ పాకిస్తాన్ అనేది ఏషియా కాంటినెంట్ లో ఉంది, ఇండియా అనేది కూడా ఏషియా కాంటినెంట్ లో ఉంది. అంటే ఏషియా కాంటినెంట్ లో అంటే ఒక కాంటినెంట్ లో రెండు దేశాల మధ్య జరిగే బిజినెస్ ని ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అంటారు. పాకిస్తాన్ వాడికి నేను కార్లు అమ్ముతున్నాను, సో ఇండియా నుంచి నేను కార్లు అమ్ముతున్నాను, పాకిస్తాన్ వాడు కార్లు కొనుక్కుంటున్నాడు. పాకిస్తాన్ ఎక్కడ? ఏషియన్ కాంటినెంట్ లొకేట్ అయింది. ఇండియా కూడా ఏషియన్ కాంటినెంట్ లొకేట్ అయింది. అంటే ఒకటే కాంటినెంట్ రెండు డిఫరెంట్ కంట్రీస్ మధ్యన బిజినెస్ అనేది ప్లేస్ చేసుకుంటే దాన్ని ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ అంటాం. అదే అమెరికా ఉంది. అమెరికా అనేది అమెరికన్ కాంటినెంట్ లో, యుఎస్ అనేది అమెరికన్ కాంటినెంట్ లో లొకేట్ అయ్యింది. ఇండియా అనేది ఏషియన్ కాంటినెంట్ లో లొకేట్ అయింది. ఇక్కడ బిజినెస్ అనేది సముద్రాలు దాటి బిజినెస్ చేస్తున్నాం. దీన్ని ఓవర్సీస్ బిజినెస్ అని లేదా గ్లోబలైజేషన్ బిజినెస్, గ్లోబలైజేషన్ మార్కెటింగ్ అంటాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే కాంటినెంట్ మారింది అనుకోండి, అది గ్లోబల్ మార్కెటింగ్, గ్లోబల్ బిజినెస్ అవుద్దండి. ఒకే కాంటినెంట్ లో వేరే వేరే కంట్రీస్ మధ్య జరిగే బిజినెస్ ని ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అంటాం. అదే ఒక కంట్రీలోనే బిజినెస్ జరిగింది అనుకోండి, దాన్ని నేషనల్ మార్కెటింగ్ అంటాం.
ఒక పర్టికులర్ రీజన్ లో జరిగింది అనుకోండి, ప్రాంతంలోని, దాన్ని రీజనల్ మార్కెటింగ్ అంటాం. ఒక లోకల్ ఏరియాలో జరిగింది అనుకోండి, దాన్ని లోకల్ మార్కెటింగ్ అంటాం. ఇలాగా మార్కెట్లు అనేవి దాని ప్లేస్ బట్టి, లెవెల్స్ బట్టి వేరు వేరు పేర్లతో పిలబడుతుంది. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ గా మొబైల్ ఫోన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా అండ్ సోల్డ్ ఆల్ ఓవర్ వరల్డ్. ఇక్కడ చైనాలో మొబైల్స్ తయారైనాయి అని చెప్తున్నారు. చైనాలో తయారైన మొబైల్స్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ మనకి సెల్లింగ్ చేస్తున్నాడని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ది సర్వీస్, an economic activity performed meet the consumers needs demands. ఇక్కడ కస్టమర్ యొక్క నీడ్ ని, డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సర్వీసెస్ అనేవి మనము కండక్ట్ చేస్తాం. సర్వీస్ అనే దాన్ని ప్రమోటింగ్, మార్కెటింగ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీకు టీచింగ్ చేస్తున్నాను, ఆన్లైన్ టీచింగ్. మన కాలేజ్ ఆన్లైన్ టీచింగ్ పాండమిక్ పీరియడ్ లో కండక్ట్ చేసిందని చెప్పుకుంటాం. సో మనము జూమ్ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని మీ టైం అనేది ఈ పాండమిక్ టైంలో వేస్ట్ అవ్వకుండా ఈ వాల్యుబుల్ టైం ని మనం ఉపయోగించుకున్నాం. దీని ద్వారా ఒక జూమ్ యాప్ అనేది ప్రమోటింగ్ అవుతుంది. అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రమోటింగ్ అవుతుంది. ఒక ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో ఒక టోటల్ చేంజ్ కి ఈ పాండమిక్ పీరియడ్ అనేది కారణం అయ్యింది. ఇది ఈ సర్వీసెస్, ఇప్పుడు నేను ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నానో నాకు శాలరీ అనేది మన కాలేజ్ ఇస్తుంది. అంటే సర్వీసెస్ కూడా, ప్రొడక్ట్ ఎలాగైతే అమ్ముతామో సర్వీసెస్ కూడా మనం అలా అమ్ముకుంటామంట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, నాకు క్యాబ్ కావాలి. నేను మొబైల్లో నెట్ ఓపెన్ చేసి ఓలా క్యాబ్స్ ని నేను బుక్ చేసుకున్నాను. సో లోకల్ ట్యాక్సీ అది నాకు వచ్చేయింది. సో ఇలాగా డిఫరెంట్ సర్వీస్ ఉంటాయి. బ్యూటీ పార్లర్ ఉంటది, లేదా డాక్టర్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, లాయర్ ఉంటారు. వీళ్ళందరూ మనకి ప్రొడక్ట్స్ అమ్మరు, సర్వీసెస్ ఇస్తారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి మనం సర్వీసెస్ అనేవి పర్చేజ్ చేస్తున్నాం అని గమనించాలి. ప్రొడక్ట్ వేరు, సర్వీస్ వేరు. ప్రొడక్ట్ కి ఫిజికల్ బాడీ ఉంటుంది, సర్వీస్ కి ఫిజికల్ బాడీ ఉండదు. ప్రొడక్ట్ ని నువ్వు టచ్ చేయొచ్చు, టేస్ట్ చేయొచ్చు, స్మెల్ చేయొచ్చు. అలాగే ప్రొడక్ట్ కి ఓనర్షిప్ ఉంటుంది. సర్వీస్ కి నువ్వు చూడలేవు, నువ్వు టచ్ చేయలేవు, దానికి టేస్ట్ ఉండదు, కలర్ ఉండదు, దానికి ఓనర్షిప్ ఉండదు. ప్రొడక్ట్ కి ఇక్కడ సర్వీస్ కి ఉన్న డిఫరెన్షియేషన్ ఇది. అలాగే మనకి ఈవెంట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ లోని మనం చూడండి, యానంలో ఫ్లవర్ ఎగ్జిబిషన్, బీచ్ ఫెస్టివల్, లేపాక్షి ఎగ్జిబిషన్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, మనకి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగా చాలా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే ఇది ప్రొడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ అడ్వర్టైజింగ్ చేయడం, అలాగే పబ్లిసిటీ చేయడం అనేది ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం ప్రొవైడ్ చేసామని ఇక్కడ మనం గమనించాలి. అలాగే నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్. మార్కెట్ లో కస్టమర్ కి ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ అందించామో, సర్వీస్ అందించామో, వాడు అంటూ ప్రొడక్ట్ యూజ్ చేసి సర్వీస్ పొందిన తర్వాత వాడు యొక్క ఒపీనియన్, ఫీడ్బ్యాక్ రూపంలో ఇస్తాడు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక పర్సన్ అనేవాడు యూరోప్ ట్రిప్ వెళ్ళాడంట. యూరోప్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఎవరి ద్వారా వెళ్ళాడంటే MyTrip.com ద్వారా అతను వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను ఇండియా రిటర్న్ అయిపోయాక తన ఫ్రెండ్స్ తోని, రిలేటివ్స్ తోని, అందరితోని చెప్తున్నాను, నేను యూరోప్ వెళ్ళాను, ఈ .com లో నేను బుక్ చేసుకున్నాను, సో నాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు, మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే దీని ద్వారా వెళ్ళండి అని అడ్వైజ్ ఇచ్చాడు. దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. And persons, a person who want to promote his skills, profession, art, expertise, acquire the customers, take the help of marketing functions. ఇక్కడ మనకి కొంతమంది పర్సన్స్ అనే వాళ్ళు బిజినెస్ చేస్తారు, సర్వీసెస్ చేస్తారు. వాళ్ళు మార్కెటింగ్ ఫంక్షన్స్ ఉపయోగించి వాళ్ళు ప్రమోటింగ్ అనేది చేయడం. ఇప్పుడు నేను అన్నాను, ఈ పాండమిక్ పీరియడ్ లో కాలేజ్ గురించి నేను వర్క్ చేయాలి. అట్ ది సేమ్ టైం నేను రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది నేను అందులో స్టోర్ చేస్తాను. కొంతమంది ఇక్కడ అటెండ్ కాలేకపోతున్నారు. వాడు ఎప్పుడైనా సరే నా లెసన్ వినాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న మీకు నచ్చిన టాపిక్, మీకు కావాల్సిన టాపిక్ సెర్చ్ చేసి అది వినొచ్చు. అంటే నేను కాలేజీని మీడియా కింద చేసుకొని, పాండమిక్ పీరియడ్ ఆపర్చునిటీ కింద చేసుకొని నా ఆలోచన అనేది మారింది. నేను కొత్త రకంగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఇన్కమ్ అనే దాన్ని జనరేట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్లో ఉన్న బేసిక్ రూల్ ఏంటంటే, ఒక ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత
1 year లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే ఇక్కడ యూట్యూబర్స్ అందరూ కూడా అందులో అప్లోడ్ చేసిన వీడియోస్ 4000 అవర్స్ విజిట్ చేయాలి. అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అనేది మానిటరింగ్కి వెళ్తుంది, అంటే రికగ్నైజ్ చేయబడుతుంది. రికగ్నైజ్ చేయబడి నాకు మెయిల్ అనేది వచ్చి, సో మీకు మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము, అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు సమ్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు ఇస్తాము అని చెప్తుంది. అంటే ఈ పాండమిక్ పీరియడ్ లో ఎడిషనల్ ఇన్కమ్ అనే దాని గురించి నేను ఆలోచించి ఒక కొత్త రకమైన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి ఇటువంటి డెసిషన్ తీసుకున్నాను. అలాగే మనకి మూవీస్ అనేవి రిలీజ్ కావట్లేదు. ఈ మూవీస్ అన్ని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒక బిజినెస్ క్రియేట్ చేసి అందులో ఓటీటీలో మూవీస్ అని రిలీజ్ చేస్తున్నారు. అంటే వాటి స్పెషల్ మీడియాని పంచుకున్నారు. అలాగే బయట షాప్స్ అన్ని కూడా ఆఫ్ డే ఉంటున్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది, అందరూ కూడా ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. అంటే కొత్త రకమైన మార్కెటింగ్ అనేది క్రియేట్ చేశారా లేదా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద ఏం చెప్తున్నాడో చూడండి. ఒక చార్టెడ్ అకౌంట్ తన ప్రొఫైల్ గురించి అప్లోడ్ చేసుకుంటాడు లింక్డ్ఇన్ ద్వారా. అలాగే తన యొక్క టాలెంట్ ని, తన యొక్క స్కిల్స్ ని అందరికీ ఎక్స్పోజ్ చేస్తాడు. ఇప్పుడు నేను చేసేది కదా, నా ప్రొఫెషన్ అనేది టీచింగ్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గనక నా యొక్క టాలెంట్ అందరికీ తెలియడానికి నేను ప్రీవియస్ గా కాలేజీలో పనిచేశాను. అక్కడ నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు నా లెక్చర్ కావాలి ఇష్టపడుకుంటారు. వాళ్ళందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వేరే కాలేజ్ వాళ్ళు కూడా నావి విజిటింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే డిమాండ్ అన్నమాట. ఒక ప్లేస్ లోనే నా టీచింగ్ అంతా మీకే కాకుండా ఎవరైతే కావాలనుకుంటున్నారో వేరే ప్లేసెస్ లో ఉన్నారో వాళ్ళు కూడా నా సర్వీసెస్ ని పొందగలరు. ఇలా అండ్ ప్లేసెస్ మార్కెటింగ్ అనేది టూరిస్ట్ ప్లేసెస్, సిటీస్, స్టేట్స్, కంట్రీస్ అన్నీ ఉన్నాయి. ఈ అన్నీ కూడా విజిటర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. ఇండియాలో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మనకి ప్రీవియస్ గా టూరిజం గురించి నేను చెప్పాను. ఇండియాలో టూరిజం సంబంధించి ఒక మినిస్ట్రీ అనేది ప్రవేశపెట్టి ప్రపంచ వ్యాప్తంగా అందరు టూరిస్ట్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. దాన్ని మోడీ ఏం పేరు పెట్టాడు, ఇంక్రెడిబుల్ ఇండియా క్యాంపెయినింగ్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఇండియా అనేది అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, అమెరికా అనేది ఐటీ సెక్టార్ బేస్డ్ కంట్రీ, స్విట్జర్లాండ్ అనేది స్విస్ బ్యాంక్ బేస్డ్ కంట్రీ, అలాగే బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ ఇవన్నీ కూడా టూరిజం బేస్డ్ కంట్రీస్. ఇవి టూరిజం నుంచి ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసి ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూడండి. అలాగే ప్రాపర్టీస్, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఆల్ సెల్లింగ్ ఆఫ్ ఎ టాంజిబుల్. ఇక్కడ టాంజిబుల్, ఇంటాంజిబుల్ కూడా మనం అమ్ముతున్నామండి. టాంజిబుల్ అంటే మన కంటితో మనం చూడగలం, ఇంటాంజిబుల్ అంటే కంటితో చూడలేం. ఇక్కడ మీకు సర్వీస్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, ప్రొడక్ట్ ఇప్పుడు టాంజిబుల్లే. మీరు షాప్కి వెళ్ళి మొబైల్ కొన్నారు, మొబైల్ మీరు కొనుక్కున్నాక వాడు మీకు ఇచ్చేస్తాడు, ఆ మొబైల్ ఇంటికి తెచ్చుకుంటారు. మీరు మొబైల్ ఎప్పుడైనా చూడగలుగుతారు. ఇప్పుడు నేను టీచింగ్ అనుకోండి, నేను ఈ ½ అన్ అవర్ మాత్రమే మీకు టీచ్ చేస్తాను. ఈ ½ అన్ తర్వాత నా టీచింగ్ అనేది మీరు చూడలేరు. ఇక్కడ సర్వీస్ అనేది ఇంటాంజిబుల్, ప్రొడక్ట్ అనేది టాంజిబుల్, సర్వీస్ అనేది ఇంటాంజిబుల్. ఇక్కడ ప్రొడక్ట్ కనబడేది కొంటున్నాం, నీకు కనబడిన సర్వీస్ కూడా కొంటున్నాం జరుగుతుంది. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాడు, వాడు మీకు మేకప్ అప్లై చేస్తాడు, అది సర్వీస్, అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు, ఆ ట్రీట్మెంట్ అనేది సర్వీస్, అది ఇచ్చిన మెడిసిన్ అనేది ప్రొడక్ట్. అలాగే ఇక్కడ మనకి ఇంకేం బిజినెస్ అనేవి భూమప్ అయినాయి అంటున్నాడు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, సెక్యూరిటీస్, డెబెంచర్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనేవాడు రెసిడెన్షియల్ గా ఫ్లాట్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెంచుతున్నాడు. నేను ఒక ఫ్లాట్స్ కట్టాలని నిర్ణయించుకున్నాను, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టి. ఇప్పుడు మార్కెట్ లో నేను ఒక పెద్ద కన్స్ట్రక్టర్, అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను నమ్మారు, వాళ్ళకి కన్స్ట్రక్షన్ బిజినెస్ గురించి ఐడియా లేదు. సో మేము అందరూ వచ్చి నాతో పార్ట్నర్షిప్ చేస్తా అన్నారు. అలాగే నాకు ఇంకా మనీ కావాలి, నేను పేపర్లోకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, నా దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, నేను ఈ డబ్బులు తెచ్చి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నాను, ఇందులో వచ్చిన లాభాల్లో మీకు వాటాలు ఇస్తానని చెప్తాను. ఈ విధంగా రియల్ ఎస్టేట్ లోని ఏజెంట్స్ అనేవాళ్ళు పెట్టుబడి పెట్టి ఫ్లాట్స్ అనేవి అమ్మడం అనేది జరగడం జరుగుతుంది. అలాగే ఆర్గనైజేషన్స్, ఇక్కడ ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా సెవరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లైక్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఆర్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, కాలేజ్ గురించి కానీ
అలాగే కాలేజీలో ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్, ల్యాబ్ ఎక్విప్మెంట్, లైబ్రరీ, ఎన్విరాన్మెంట్, గార్డెనింగ్, ఎడిషనల్ కోర్సెస్, కరికులం కోర్సెస్, అలాగే ప్లేస్మెంట్స్, వీటన్నిటి గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాయి. అంటే దాన్ని మనం మార్కెటింగ్ అంటాం. కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాయి అని చెప్తున్నారు. అండ్ ఇన్ఫర్మేటివ్, సర్టెన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హెల్త్ కేర్. ఇప్పుడు కోవిడ్ పీరియడ్ లోని హెల్త్ గురించి అన్ని న్యూస్ ఛానల్స్ కూడా హెల్త్ బులెటిన్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. టెక్నాలజీ, ఇప్పుడు మనం చూడండి జూమ్ యాప్ ద్వారానే మీకు టీచింగ్ నేను చేస్తున్నాను. టెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్ గురించి ప్రొవైడ్ చేయడం. అలాగే సైన్స్, కోవిడ్ మెడిసిన్ అనేది తయారు చేసింది. మీడియా ఏం చేస్తుంది, జనాలందరినీ కోవిడ్ గురించి ప్రికాషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. లా, ఇక్కడ రీసెంట్ గా ఆనందయ్య అనే వాటిని ఒక మెడిసిన్ తయారు చేశాడు. దానికి లా అనేది సపోర్టా లేదా అనేది చెక్ చేసుకున్నారు. ఆ మెడిసిన్ వల్ల ఎటువంటి డిసడ్వాంటేజ్ లేదని కోర్టు చెప్పింది. వెంటనే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. లా ఎఫెక్ట్. అలాగే ట్యాక్స్, ఇప్పుడు మెడిసిన్స్ అన్ని అమ్ముతున్నారు, దీని మీద ఎంత ట్యాక్సెస్ వేయాలి, జిఎస్టీది వసూలు చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. మార్కెటింగ్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్, కోవిడ్ వ్యాక్సిన్ 19 అని, అలాగా ఇంకా చాలా మంది వ్యాక్సిన్ తయారు చేశారు డిఫరెంట్ కంపెనీస్. వీళ్ళందరూ మార్కెటింగ్ అనేది చేసుకుంటున్నారు. ఫైనాన్స్, అకౌంటింగ్, ఇలాగా ఇవన్నీ కూడా బిజినెస్ చేస్తున్నాయని చెప్తున్నారు. హ్యావ్ టు డిమాండ్ అమౌంట్ కార్పొరేట్ డిసిషన్ మేకర్స్ హూ మార్కెట్ బై ది సమ్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీస్. ఇక్కడ మార్కెటింగ్ లో ఇన్ఫర్మేషన్ బట్టి కార్పొరేట్ పీపుల్ అందరూ కూడా డిసిషన్స్ అనేది తీసుకొని మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. అలాగే ఐడియాస్, బ్రాండ్స్ అనేవి మార్కెట్ లో డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే తమ యొక్క ప్రొడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ అడ్వర్టైజ్మెంట్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ స్ప్రెడ్డింగ్ ఆన్ సోషల్ మెసేజ్ టు కనెక్ట్ విత్ కన్జ్యూమర్స్. ఇక్కడ సోషల్ మెసేజెస్ అడ్వర్టైజింగ్ అనేది రేడియో ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, న్యూస్ పేపర్ కానీ, సోషల్ మీడియా కానీ, డైరెక్ట్ ఫోన్ కాల్స్ ద్వారా కానీ, అలాగే డైరెక్ట్ సేల్స్ అంటే ఏంటి, మనకి సేల్స్ బాయ్ వస్తారు కదా, ఇలా డైరెక్ట్ మార్కెటింగ్, ఇన్ని రకాలైన అడ్వర్టైజింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా 4G అడ్వర్టైజ్మెంట్ స్ప్రెడ్డింగ్ ది మెసేజ్ ఆఫ్ షేరింగ్ అవర్ రియల్ సైడ్ అని చెప్తుంది. ఈ విధంగా మార్కెటింగ్ అంటే ఇవాళ మార్కెటింగ్ గురించి చెప్పాను, ఇంట్రడక్షన్ చెప్పాను, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎంటిటీస్ అనేది ఇవాళ చెప్పడం జరిగింది.